వేములవాడ గ్రామంలో పీపుల్ సేవ్ ఫర్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పాట్నేడి సూర్యనారాయణరావు శ్రీమతి పాలవిని ఆధ్వర్యంలో ట్రస్ట్ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా చుట్టుపక్కల గ్రామాలలో గల పేదలకు మరియు స్త్రీ పురుషులకు భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం వారికి చీరలు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడం, అలాగే భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం వంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే కరప మండలం మాజీ ఎంపీపీ కమిటీ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం లాంటి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరు పేద ప్రజలకు అందించడంలో వీరి శక్తికి మించి కృషి చేస్తున్నారని వారి సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాట్నేడి వెంకటరమణ, అప్పన్నపల్లి అనంతలక్ష్మి, కొల్లగాని బుజ్జమ్మ, అడప లక్ష్మణరావు, కరప మండలం నాయకులు మరియు అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నెక్స్ట్ సర్వశక్తులకు దేవుని ప్రతిమాలుకోవాలండి. ప్రార్థనలో నీవు పవిత్రుడై ఉండాలట. అంటే బైబిల్లో రాయబడింది కాబట్టి ఆ మనిషి హృదయంలో ఎలా ఉండాలంటండి, ఏ రకమైన చూడండి. ఓకే అలాగా చేశారా మొన్న? పీపుల్ సేవ్ ఫర్ సంస్థ ద్వారా సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం నుంచి ప్రార్థనలో దైవ సన్నిధిలో గడిపి మరి వచ్చిన పేదలందరికీ కూడా వారికి సమృద్ధిగా మరి ఆహారాన్ని ఇచ్చి వారికి సంతోషపరిచేలాగా మరి చీరలు, వృద్ధులకి దుప్పట్లు, ఫ్రూట్స్ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి విద్య, వైద్యం, మరి అదే అనేక విధాలుగా ఏ విధమైన పేద ప్రజలకి వీలైనంత వరకు కూడా వారికి శక్తికి మించి సేవలు వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది. వారు మరి దైవాన్ని నమ్ముకొని మరి దైవ సేవే పరమావధిగా భావించి మరి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి వారు ఏదైతే సాధించాలనుకున్నారో మరి దాన్ని భగవంతుడు వారికి ఇవ్వడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలని చిన్న వయసులోనే కూడా మరి వారు అందరికంటే కూడా అతీతంగా ఏమాత్రం స్వార్థం లేకుండా చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి ఈ సంస్థ ద్వారా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు సంస్థ ఇంకా పెద్దదిగా ఎదిగి ఈ సేవలు ఇంకా విస్తృతం చేయాలని, అందులో భాగంగా మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి యొక్క దంపతులిద్దరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు మరి ఆయన కృప మా అందరి మీద ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలని, మరి వారి సేవలు ఇంకా విస్తృతంగా జరగడానికి ఆ యొక్క ప్రభు ఆశీస్సులు వారి కుటుంబం అందరికీ, మా గ్రామం మీద అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమ సేవా భాగ్యంలో పాల్గొనే భాగ్యం మాకు అందించినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.